ఏంటది? ఏంటో అప్లాజ్? మీ పేరు చెప్పగానే జాగ్రత్తగా పెట్టుకోవాలిగా. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రఘు గురించి చెప్పడం నాకు తెలియదండి. ఎందుకు తెలియదంటే, రఘు కెమెరామ్యాన్గా అవ్వక ముందు నుంచి మేము నాటకాలు వేసేటప్పుడు కలిసి ఉండేవాళ్ళం. ఇంకొక వ్యక్తి కూడా ఉంటే చాలా సంతోషపడేదాన్ని, జంజాల గారు. జంజాల గారి నాటకాలు అప్పుడు రఘు మేమందరం కలిసి ఓ ఏడాది అటు ఇటులో ఒక వయసే ఉంటుందేమో మా అందరికీ, అక్కడ కలిసి పనిచేసేవాళ్ళం. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎవరి పరుగు వాళ్ళది. మాకంటే పెద్ద పరుగు ఉండదు, కానీ కెమెరామెన్లో కొంచెం పరుగు ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా వాళ్లే కదా పనిచేస్తారు, మేము వస్తూ పోతూ ఉంటాం. మేమెవరైనా కళాకారులు అందంగా కనిపించారు, మీరు ప్రేమించేంత అందంగా కనిపించారు అంటే అది మా గొప్పతనం కాదు, కెమెరామెన్ల కళ్ళు. అందుకని కెమెరామెన్ గారిని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే డైరెక్టర్ గారు చెప్తారు, కెమెరామెన్ గారు ఒక్క కంటితో చూసి మమ్మల్ని అంత అందంగా చిత్రీకరించి మీ అందరి ముందుకు తీసుకొస్తారు. రఘు అంటే నాకు చాలా ఇష్టం. పోకిరివాడు కాదు, మంచివాడు. ఎందుకంటే చిన్న వయసులోనూ పోకిరిదనం తెలియదు, ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నాడేమో మరి తెలియదు నాకు. కొంతకాలం అలా మేమందరం మామూలు స్టూడెంట్లుగా, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్లుగా రఘు దగ్గర ఎలా ఉన్నారో, రఘు ఏదో ఇంత సన్నగా చక్కగా అలా ఉండేవాడు. నాటకాలకి వాటికి వచ్చాడు, నిస్వార్థంగా సేవ చేశాడు. అలాగే భగవంతుడు మంచి అదృష్టాన్ని ఇచ్చి మంచి కెమెరామెన్ చేశాడు. రఘు మా బెస్ట్ ఫ్రెండ్, మంచి మిత్రుడు, ఎవరైనా మెచ్చుకోదగిన వ్యక్తి. ఎందుకంటే నేను బ్రహ్మాండంగా కెమెరాని నడిపిన మనిషిని అనే పొగరతనం లేకుండా, ఇంకా కూడా చిన్నపిల్లలాగా, ఏదో నేను నిన్నో మొన్నో రఘుని చూశాను అనుకుంటాను. అప్పుడే 50 ఏళ్ళు అయిందంట ఇండస్ట్రీలోకి వచ్చి. నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక 5-6 సంవత్సరాల ముందు వచ్చామేమో మేమందరం అనుకుంటాను నేను. రఘు నిండు 100 ఏళ్ళు ఆయుష్తో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రఘు గారు అన్నపూర్ణమ్మ గారిని మెమంటోతో సత్కరిస్తారు. మీ ప్రపంచం అంతా అన్నపూర్ణ ఉంటుంది, నేను అప్పు అంటాను ఇప్పుడు కూడా. ప్రముఖ దర్శకులు, సంగీత దర్శకులు, నటులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆర్పి పట్నాయక్ గారిని. అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. ఎంవి రఘు గారి మీద అందరికీ నమస్కారం. అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. ఎంవి రఘు గారి మీద అభిమానంతో వచ్చాను. నాకు మొట్టమొదట ఒక ఫ్యామిలీ పరిచయం అయింది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, అది ఎంవి రఘు గారి ఫ్యామిలీ. అప్పటి నుంచి వీ హావ్ బీన్ ట్రావెలింగ్ టుగెదర్. ఆయన అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అన్వేషణ సినిమా చూసినప్పుడు చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఒకే ఒక చెట్టు చుట్టూ చాలా షార్ట్స్ తీశారు ఈ సినిమాలో అని. అది ఒక చెట్టుని అన్ని యాంగిల్స్ లో చూపించి అసలు డిఫరెంట్ లొకేషన్స్ లాగా చీట్ చేశారు. అలా చీట్ చేయడంలో మాస్టర్ కెమెరామెన్ రఘు గారు. అది చాలా పెద్ద ఆర్ట్. అంటే ఏమీ లేని చోట చాలా ఉంది అని చూపించగలిగే ఒక అద్భుతమైన కళ నైపుణ్యం ఏదైనా ఉంటే అది కెమెరామ్యాన్కే ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప కెమెరామ్యాన్స్ అందరూ ఉన్న స్టేజ్ మీద మాట్లాడే చాలా చిన్నవాడిని నేను. ఐ రియలీ ఫీల్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. అండ్ ఇందాక బిందా గారు చెప్పినట్టు ఐ రైట్ విత్ లైట్ అనే ఒక సిగ్నేచర్ తోటి ఆయన ప్రయాణం మొదలుపెట్టి 50 ఏళ్ళు కంప్లీట్ చేసి గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం 50 మంది టెక్నీషియన్స్ని ట్రైన్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఇండస్ట్రీ అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.
విచ్చేసిన అతిథులందరూ ఒక్కొక్కరు పెద్దవాళ్ళందరూ నిష్క్రమిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళకూడని బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి, వెళ్ళకూడనంత అనుబంధం ఉన్న వ్యక్తి, ఆ కళ్ళతోనే తన సినీ జీవితాన్ని ప్రారంభించిన మా బావ శివాజీ రాజా. ఇక వాళ్ళిద్దరి అనుబంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజున ప్రారంభమైన కళ్ళు సినిమాతో వారి దర్శకత్వంలో, రఘు గారి దర్శకత్వంలో ప్రారంభమైన శివాజీ రాజా గారి నట జీవితం విత్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో చాలా అద్భుతంగా ఉంది. అందుకే గురువు గారి మీద అభిమానంతో చివరిదాకా ఉండి, దానికి చాలా వేరే టెన్షన్ కార్యక్రమం ఉంది, కానీ గురువు గారి మీద అభిమానంతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ శివాజీ రాజా నాట్ టు సే. అందరికీ నమస్కారం. ముందుగా నా గురువు ఎంవి రఘు గారికి నా పాదాభివందనాలు. ఆయన వేసిన పునాది ఈ 38 సంవత్సరాల నుంచి నేను ఒక 550 సినిమాలు చేయడానికి, కానీ ఇంకా పునాది ఇలాంటి పునాది కదా. ఫస్ట్ పునాదిగా నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అదంతా ఆయన దయ వల్లే. ఆయన నా గురువే కాదు, నా బ్రదరు, నా ఫాదరు, ఎంటైర్ ఎంవీరావు గారికి. ఆయన గురించి నేను ఎంత చెప్పినా ఇక్కడ తక్కువే. నన్ను ఇందాక నేను కింద కూర్చొని స్టేజీ చూస్తుంటే ఆ చివరి వరకు ఒక్కరికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు. ఎవ్వరికి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఈ స్థితిలో ఇక్కడికి వచ్చారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న మా గురువు శిష్యులు మీకు కూడా ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేదు. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంవీరావు గారే. నాకు ఎంవీరావు గారే బ్యాక్గ్రౌండ్. ఆ రోజు నుంచి ఈ వరకు, ఈ రోజు వరకు ఆయనది నాది రిలేషన్ అలాగే ఉంటుంది. ఉత్తేజ్ది నాది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉత్తేజ్ చిన్నపిల్లడు. ఆ సినిమాకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. మాది 38 ఏళ్ళ అనుబంధం మాది. సరే, ఇక్కడ నన్ను తిడతారు మా గోపాల్ రెడ్డి గారు. 1968 అంటే ఇంచుమించు కెమెరా ఫిల్మ్ అయినా కనుక్కున్నారు. ఎప్పటి మనుషులు సార్ మీరు, ఇందాక చోటాలంటే చోట తిడతారు నన్ను. నేనంట గోపాల్ రెడ్డి గారిని ఎప్పుడు మాట అంటే ఎప్పటి, ఎందుకంటే ఆయన కాంచనగంగా 1984-83 మా గురువు వి మధుసూదనరావు గారు ఆయన ప్రాక్టికల్కి వెళ్ళాను నేను. అప్పుడు ఏదో మేక మీద సాంగ్, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. మా గురువు సార్, నేను బాబురెడ్డి గారు వస్తారేమో అనుకున్నాను, ఈటీవీ బాబురెడ్డి గారు. మా గురువు నేను రుణం తీసుకోండి ఒక్కటే, సార్ కళ్ళు మళ్ళీ తెద్దాం సార్, నేను ప్రొడ్యూస్ చేస్తా, ఇప్పుడు హీరోగా చేయను, దాంట్లో పెద్ద క్యారెక్టర్ వస్తాను. అలాగే ఉత్తేజ్ ఉన్నాడు, ఉత్తేజ్ రాయమని నేను ఉత్తేజ్ని కూడా అడుగుతున్నా, మళ్ళీ చేద్దాం సార్, ఈటీవీ వాళ్ళతో నేను ఒప్పిస్తా, మీరు హుషారుగా ఉండాలి ఊరే, మీరు వద్దని నేను ఒప్పుకోను, ఆ బాధ్యత అంతా నన్ను ఎత్తి పెట్టుకుంటా. కళ్ళు 2 మీకు ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా బాగుంటుంది సార్, ప్లీజ్ మూవ్ అనిపించండి ఆయన చేత. ఆయన ఈ 35 మీకే దారిపోస్తాడు ఆయన పాపం మా గురువు. సరే, ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. 50 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు ఆయన అసలు ఖాళీగా లేడు. ఎవరైనా ఖాళీగా ఉంటారు. అన్ని అద్భుతమైన సినిమాలు తీసి నాకు బాండ్ప్రీ సితారనుకుంటా, బాండ్ప్రీ కన్ను ఒకటే కనిపిస్తుంది స్క్రీన్ మొత్తం. అబ్బా ఎవర్రా ఇంత బాగుంది, కన్నంతా ఈవిడే కనిపించింది. అదృష్టం ఏంటంటే కళ్ళు సినిమా నా కన్నంతా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫస్ట్ షాటే. అది నాకు మా గురువు ఇచ్చిన గిఫ్ట్. వచ్చిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆయన నిండు నూరేళ్ళు ఇలా బిజీగా ఉండాలని, ఎంతో మంది స్టూడెంట్స్ని తయారు చేయాలని మనస్ఫూర్తి కొట్టుకుని థ్యాంక్ యూ సార్.